ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఇక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక ఒక పెద్ద మిరాకిల్ జరగబోతుంది. నీ సాయి మీద నీకు నమ్మకం ఉంటే తప్పకుండా ఈ సందేశాన్ని విని చూడు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి కష్టాలు సమస్యలున్నా కామెంట్ అయితే రాయండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందుతూ ఉంటారండి, ఎలాంటి ప్రయోజనం పొందక. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా మీకు వెంటనే పరిష్కార మార్గం చెప్తారండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం పొందబడుతుంది. తప్పకుండా మీకు సమస్యలుంటే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలన్నీ చెప్పుకోండి. పూజలు, పరిహారాల రూపంలో మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుందండి. ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీ జీవితంలో ఒక పెద్ద మిరాకిల్ జరగబోతుంది. అది ఎప్పుడో కాదు, రేపటి రోజున నీ కల సహకారం చేసుకోబోతున్నావు. ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉండు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకో. ప్రతిరోజు కూడా బాధపడుతున్న నీకు ఎప్పుడు కూడా ఈ బాబా సందేశం ద్వారా ఎంతో మనసుకు ఊరట కలిగించే విధంగా ఎన్నో మాటలను చెప్పబోతున్నాడు. మరి ఎప్పుడు కూడా ఇలా దిగులుగా కూర్చొని బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉండగలను చెప్పు? అలా ఎప్పటికీ కూడా ఉండొద్దమ్మా. నువ్వు ఎప్పుడు కూడా బాధపడద్దు. ఇక నీ సందేశాన్ని నువ్వు ఎప్పుడు కూడా తెలుసుకునే లోపే ఒక మిరాకిల్ అనేది తప్పకుండా నువ్వు పొందుతావన్నమాట. నీ కళ్ళలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉన్నావుగా, నీకోసం ఒక మంచి మిరాకిల్ని బాబా జరిపించబోతున్నాడు. అలాగే నీ కళను నువ్వు సహకారం చేసుకోబోతున్నావు కూడాను. అదేనమ్మా, ఇన్ని రోజులు నువ్వు కూడా ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నా కళ ఎప్పుడు నెరవేరుతుంది బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు. ఆ కళను నెరవేర్చడానికే, ఆ ఆశలన్నీ తీర్చడానికే ఈ బాబా నీ ముందుకొచ్చాడు. ఇక బాధపడింది చాలు, నువ్వు సంతోషంగా ఉండు. ఈ బాబా నీకు ఎప్పుడు కూడా మంచి మంచి శుభవార్తలను అలాగే మంచి సందేశాలను నా మాటల ద్వారా నేను పలికిస్తూ ఉంటాను. అది ఎవరి ద్వారానైనా సరే, అంటే నీకు సంకేతం ఒక మనిషి రూపంలో అయినా సరే, ఒక కుక్క రూపంలోనైనా సరే, ఒక కాకి రూపంలోనైనా సరే, మీ ఇంటికి వచ్చేటువంటి ఒక అతిథి రూపంలోనైనా సరే నీకు ఆ మిరాకిల్ తప్పకుండా నువ్వు చూస్తావు. అయితే ఎప్పుడు కూడా అనుమానపడొద్దు. ఎన్నో గురువారాలు జరిగిపోయాయి బాబా, ఎన్నో రోజుల నుండి నా ఎదురు చూపులు కూడా విఫలం జరిగాయి. కానీ నాకంటూ ఒక మంచి రోజు కానీ నేను ఎదురు చూస్తున్నటువంటి నా కలను నేను సహకారం చేసుకున్నటువంటి రోజంటూ నాకు రావడం లేదు. మరి అన్నీ అడిగాను కదా, కర్మ ఫలితం ఎలా ఉంటుందంటే నువ్వు ఎంతగా ఎదురు చూసినా కూడా సమయం రానిదే నీకంటూ అవకాశాలు కూడా రావు. కాబట్టి అప్పటి వరకు నీవు కన్నీటి చుక్కలను తప్ప ఏది కూడా ఆ కాలం అనేది, కర్మ అనేది నీకు ఇవ్వదు. కాబట్టి ఇప్పటికీ నీ కర్మ ఫలితం తీరింది కాబట్టి ఆ కర్మ నీ కళ్ళల్లో కన్నీటి వరదలను అటు రోజులు కూడా సృష్టించి నిన్ను చిందరవందరగా చేసినటువంటి విధంగా దెబ్బతీసింది. కానీ ఒకటైతే నిజం, దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉంటుంది కదా, అలాగే తోడు బాగుంటే జీవిత బంధం కూడా చాలా అద్భుతంగా అటువంటి ప్రయాణం కూడా ఉంటుంది. నీకు ఇప్పుడు నీ జీవితం ఎప్పుడు కూడా అంతే అందంగా ఉండబోతుంది. చెప్పాను కదా, నీ జీవితంలో నువ్వు మిరాకిల్ని చూడబోతున్నావని. నువ్వు దిగులుగా కూర్చొని ఉంటే నా మనసు కూడా ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటుంది. నేను కూడా ఎప్పుడు దిగులుగా కూర్చొని ఉంటాను. నువ్వు బాధపడినప్పుడు నా కళ్ళలో కన్నీరు మొదటగా నాకే వస్తుంది. నీకు వచ్చేలోపు ఆ బాధను నేను కూడా అనుభవిస్తాను. నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. నువ్వు దుఃఖిస్తే నేను కూడా దుఃఖంలో మునిగిపోయి ఉంటాను.
ఈ బాబాను బాధ పెట్టడం నీకు ఇష్టమా చెప్పు? అలా ఎప్పటికీ కూడా ఉండొద్దు. నువ్వు సంతోషంగా ఉండాలి. నీ జీవిత గమ్యంని నువ్వు ఆస్వాదించాలి. అంటే నువ్వు సంతోషాన్ని చూడబోతున్నావు. ఆ సంతోషం నీ వెంటే ఉంటుంది, తప్పకుండా అనుభవిస్తావని చెప్తున్నాను. కర్మ ఫలాలన్నీ తొలగిపోబోతున్నాయి. నీ నుండి పూర్తిగా నేను తొలగించబోతున్నాను. వాటి ద్వారా నీకు రాబోయే జీవితం అంతా కూడా అందంగా ఉండబోతుంది. నీ దారి కూడా చాలా సులభంగా ప్రయాణం అనేది అత్యంత అంటే ఎటువంటి ఆటంకాలు కానీ, ఎటువంటి నష్టాలు కానీ, కష్టాలు, ఎటువంటి బాధలు కానీ ఏది లేకుండా ఇక నుండి అందంగా ఉండబోతుందని చెప్తున్నాను. నీవు అనుకున్న విధంగానే నీ కళను నువ్వు తప్పకుండా సహకారం చేసుకోబోతున్నావు. మరి అది ఎప్పుడో కాదు, రేపటి రోజున నీ జీవితంలో నువ్వు ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ని చూడబోతున్నావని చెప్తున్నాను. ప్రశాంతంగా నీ మనసును నిమ్మలంగా ఉంచుకో. ఈ బాబా చెప్పేటివన్నీ అన్నీ సత్యాలే. ఇన్ని రోజులు నువ్వు పడిన బాధకి ఇక ఫుల్ స్టాప్ పెట్టేసేయి. అంటే ఆ బాధను ఇక ముగించేసేయి. ఆ బాధను నుంచి నువ్వు తప్పకుండా విముక్తి పొందుతావని చెప్తున్నాను. నేను నీకు మాట ఇచ్చాను, తప్పకుండా ఆ మాట ఇచ్చి మరీ చెప్తున్నాను. చూడమ్మా, ఎంతగా బాధపడుతూ ఉన్నావో ముందు ఆ కన్నీటిని తుడుచుకో. వాళ్ళే నిన్ను మోసం చేశారని కుమిలిపోతున్నావా? నీకు ఒక మాట చెప్పనా? ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికి బంధాలుగా మారిపోతున్నాయి. వాటన్నిటి గురించి తెలుసు కదా నీకు. అందుకే ఎవరితో ఎంతవరకు ఏ విధంగా ఉండాలో, ఎవరితో ఎంతవరకు ఎంత ప్రవర్తించాలో అన్నీ కూడా ఇంతకు ముందే చెప్పాను. కానీ నువ్వు పదే పదే గుడ్డిగా వారినే నమ్ముతూ ఎప్పుడు కూడా ఆ దెబ్బతిన్నటువంటి వ్యక్తినే మరలా కోరుకుంటున్నావు చూడు. అది కేవలం నీ మూర్ఖత్వం మాత్రమే అవుతుంది. ఈ బాబా నీకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు కదా, ఎప్పుడు కూడా కన్నీటి పర్యాంతం అవ్వొద్దు. ఒకవేళ నువ్వు ఆ బంధం నుంచి బాధపడుతూ ఉంటే ఆ బంధాన్ని దూరంగా నెట్టివేయి. అంతేకాని మరలా తిరిగి ఆ బంధమే కావాలని కోరుకుంటూ వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే మసులుకోవాలని చెప్పాను. అదేవిధంగా ప్రవర్తించాలి కూడా. ఎక్కువగా నమ్మి ఎవరిని కూడా మోసపోకూడదు, ఎవరు కూడా మోసం చేయవద్దు అని ఎన్నోసార్లు నేను నీకు చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు వింటేనే కదా అసలు నా మాటను పెడచెవిన పెట్టవు. అలాగే ఎప్పుడు కూడా బాబా ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటాడులే అని అనుకుంటావు తప్ప నీ జీవితంలో నీకు జరగబోయేది జరుగుతుంది. వీటి గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ప్రతి ఒక్కరిని నమ్మావు, ప్రతి ఒక్కరూ మంచివారే అని అనుకున్నావు. కొంచెం నీతో మంచిగా మాట్లాడితే చాలు, ఆ ఎదుటి వ్యక్తిని మంచిగా అనుకుని నీ పర్సనల్స్ అంటే నీలోని మాటలన్నీ కూడా, నీలో జరిగే విషయాలన్నీ కూడా, మీ ఇంటిలో నీకు జరుగుతున్నటువంటి అన్ని విషయాల గురించి వారికి తేలికగా చెప్పిన తర్వాత మరీ ఆలోచిస్తావు. నేను ఎందుకు చెప్పానా, నేను చెప్పిన విషయాలన్నీ మరి ఇతరులకు చెప్తారేమో, అలా చెప్పకండి, నేను చెప్పినవి మరలా తిరిగి వేరే వారికి చెప్పకండి అని మరి నువ్వు వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ అవసరమా? ఎప్పుడైనా ఒకసారైనా ఆలోచించావా? నువ్వు నమ్మినటువంటి నీ బంధం కావచ్చు, నువ్వు నమ్మినటువంటి నీ భగవంతుడు కావచ్చు, నువ్వు వారిని నమ్మాలి. కానీ ప్రతి ఒక్కరిని నమ్ముకుంటూ పోతే కనుక చాలా తేలికగా మోసపోతున్నావు. ఇన్ని రోజుల నుంచి నీకు జరిగినది అవే. నువ్వు ఇతరులను చాలా తేలికగా నమ్మి, గుడ్డిగా నమ్మి మోసపోయావు. ఒకసారి ఆ బాధని రుచి చూశావు, అయినా కూడా నీకు ఫలితం రాలేదు. అంటే అయినా కూడా నీకు బుద్ధి రాలేదని చెప్తున్నాను. నువ్వు నన్ను తిట్టుకుంటావేమో బాబా ఇలా కఠినంగా మాట్లాడుతున్నాడని. అసలు కాదు. ఎందుకంటే నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు అలానే ప్రవర్తిస్తున్నారు కాబట్టి అలాగే వారి బంధం దూరం అయిందని కుమిలిపోతూ ఉంటారు. ఇంకా ఇంకా బాధపడాల్సి వస్తుందన్నమాట. అలాంటి వారిని నమ్మితే జాగ్రత్తగా. కాలం పూర్తిగా మారిపోయింది. అతిగా ఎవరిని కూడా నమ్మొద్దు. అయినా కూడా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కదా, నీవు గతం గురించి ఇక ఆలోచించొద్దు. అలాగే దూరమైనటువంటి బంధాల గురించి కూడా ఇక నువ్వు ఆలోచించొద్దు. ఎవరికి ఎప్పుడు ఏ విధంగా రాత రాసి పెట్టి ఉంటుందో అదేవిధంగా మన జీవితం కూడా జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని నువ్వు పక్కన పెట్టేసేయి. అలాంటి బంధాల గురించి అతిగా ఆలోచించి నీ జీవిత గమ్యాన్ని నువ్వు చేరుకోలేక చాలా మదన పడిపోతూ ఉంటున్నావు. కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఇక నుంచైనా సరే నువ్వు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విషయాన్ని శ్రద్ధగా గుర్తుంచుకో. ఇకపై నీకు అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. కానీ ఆ నమ్మినటువంటి ఆ వ్యక్తి నిన్ను మోసం చేసి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా వరకు అంటే మారిపోతావు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎవరిని నమ్మితే నేను మోసపోతాను, ఎవరిని నమ్మకపోతే
నేను సంతోషంగా ఉంటాను అనేటువంటి ఒక భావన నీలో తప్పకుండా కలుగుతుంది. అప్పుడు నీకు జీవితం అంటే ఏంటో పూర్తిగా అవగతమవుతుంది. ఈ సాయి మాటని ఇప్పటికైనా నువ్వు గుర్తుంచుకో. అతిగా ఎవరిపైన ఇష్టాన్ని పెంచుకోవద్దు. అతిగా ఎవరిని కూడా నువ్వు నమ్మొద్దు. గుడ్డిగా నమ్మి ఇంతవరకు మోసపోయినటువంటి క్షణాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా నీ నుంచి నువ్వు సరి చేసుకున్నానని అనుకో. అలాగే దూరమైనటువంటి బంధం గురించి కూడా ఆలోచించొద్దు. ఒక్కసారి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకున్నాక అన్నీ కూడా నీ వద్దన్నా వస్తాయి, నీ వాకిలి ముందు నిల్చొని ఉంటాయి. కాబట్టి అప్పటి వరకు ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ఆ సమయం రావాలని కోరుకో. కాబట్టి అది వచ్చిన వెంటనే నీ జీవితంలో నువ్వు ఏదైతే పొందాలి అని అనుకున్నావో, ఎన్ని కలలు కంటూ వచ్చావో, నువ్వు పొందిన నాడు ఎవరైతే నువ్వు దూరం చేసుకున్నారో వారు వచ్చి నీ ముంగిట నిలుస్తారని చెప్తున్నాను కదా. కాబట్టి వారి గురించి నువ్వు ఎప్పుడు కూడా అతిగా నమ్మి ఎప్పుడు కూడా మోసపోవద్దు. జీవితంలో ఇంతవరకు నష్టపోయింది చాలు, ఇంతవరకు కష్టపడింది చాలు, మరొక బాధను నువ్వు నెత్తిన వేసుకోవద్దు. జాగ్రత్తగా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకునేటువంటి సమయం ఉంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ సమయంలో మరలా నువ్వు ఎక్కువగా ఆలోచనలు పెట్టుకొని పదే పదే బాధలకు గురి అవ్వడం వల్ల నాకు ఎక్కువ అసలు ఇష్టం లేదు. నీ మంచి కోరి మాత్రం చెప్తున్నాను. అలాగే నీ మనస్సులో ఉన్నటువంటి అంటే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇన్ని రోజులు నువ్వు కానటువంటి నా పని నాకు అలా రేపు జరుగుతుందిలే, సహకారం అవుతుందిలే అంటున్నావు బాబా, ఇది నిజమేనా అని అనుమానాలు మాత్రం నువ్వు అసలు పెట్టుకోకూడదు. ఎందుకంటే అనుమానం ఉంటే ఎప్పుడు కూడా ఆ పని మనకు నిజం అవుతుందా లేదా అనేది అది అసత్యం అవుతుంది. ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఏ నిమిషంలో జరుగుతుంది అనేది వారి జీవితంలో వారి రాతను కూడా తలకిందులుగా మార్చేటువంటి దైవానుగ్రహం నీకు తోడుగా ఉండబట్టే ఏ నిమిషంలో ఎప్పుడు మీకు ఏ విధంగా అయినా సరే మీరు పొందేటువంటి అర్హులు అవుతారనమాట. ఎంతటి కష్టాన్నైనా ఎదిరించే శక్తి, ఎంతటి నష్టాన్నైనా జయించేటువంటి శక్తి, ఎంతటి బాధనైనా భరించేటువంటి ఆ శక్తి అనేది ఇప్పటి వరకు నీకు ఇచ్చానా లేదా? నా తోడు ఉండబట్టే కదా నువ్వు ఇన్నాళ్ళు కూడా భరించుకుంటూ ఆ బాధలను వచ్చావు. మరి నా తోడు లేకుండానే వీటన్నిటిని నువ్వు బయటపడ్డావా చెప్పు. మరి అలాంటిది నీ కష్టం వచ్చినప్పుడు, నీ కష్టాన్ని నెరవేర్చినప్పుడు నువ్వు అడిగినటువంటి నీ కోరికను నెరవేర్చలేడా? తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ బాబాపై పూర్తి విశ్వాసాన్ని పెట్టుకున్న వారికి అన్ని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇది నీ సాయి మాటగా గుర్తుంచుకో. ఇంకా అది ఎప్పుడు కూడా జరగాలని అనుకో. జరగదని ఎందుకలా అనుమానం పెట్టుకుంటావో, జరగాలి అనే మంచి మనసుతో ఉండు. అది తొందరలోనే ఆ తీపి కబురు వినాలి అనే ఎదురుచూపుతో, ఆశతోనే నువ్వు తప్పకుండా ఉండాలి. నీవు కనీసం అంటే నువ్వు నమ్మి నిన్ను విడిచిపెట్టినటువంటి నీ బంధానికి ఇచ్చినటువంటి నమ్మకాన్ని నాపై నువ్వు పెట్టుకోలేకపోతున్నావు కదూ. అంటే పూర్తి విశ్వాసాన్ని ఈ బాబాపై నువ్వు ఉంచుకోలేకపోతున్నావు. బరువైనటువంటి వస్తువును లేపాలంటే బలాన్ని ఉపయోగించాలి. ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే సమయస్ఫూర్తితో మాత్రమే ఆలోచించాలి. అలాగే ఒకరి సమస్యను పూర్తిగా తెలుసు చేసుకోకుండా ఉచిత సలహాలను ఇచ్చేటువంటి ప్రయత్నాలు తప్పకుండా మానుకోవాలి. సహాయం చేయగలిగినప్పుడే, నువ్వు ఎవరికైనా సహాయం చేయాలని అనుకున్నప్పుడే నువ్వు మాటని కూడా ఇవ్వాలి. ఒకసారి మోసపోయానని అర్థమయ్యాక పదే పదే అలాంటి విషయాల్లో మోసపోతున్నాము అంటే మనకంటే తెలివి తక్కువ వారు ఇంకా ఎవరూ లేరని తెలుసుకోవాలి. మరి వీటన్నిటి గురించి నువ్వు అవగాహన లేకుండా, కనీసం జ్ఞానం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోయినటువంటి రోజులు, చివరికి భారాన్ని నువ్వు నాపై మోపుతావు కదూ. అయినప్పటికీ నేను నీపై ఎప్పుడు కూడా కోపడలేదు. నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు. మధ్యలో ఆ పనుల గురించి మర్చిపోతున్నావు. నీ జీవిత గమ్యం ఏమిటనేది మర్చిపోతున్నావు. నీ లక్ష్యం ఏమిటనేది నువ్వు తప్పకుండా మర్చిపోతున్నావు. వాటన్నిటి గురించి మర్చిపోయి బాబా ఏమిటిది చెప్పండి అని ఈరోజు నన్ను నువ్వు ప్రశ్నిస్తున్నావు. కానీ అందుకు నీ మీద నాకు ఎప్పుడు కూడా కోపడలేదులే. ఏదైనా కానీ కొన్ని అంటే కర్మ ఫలితాలు కావచ్చు, లేదా మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు, మీ జీవితం కొన్నిసార్లు మీకు తెలియకుండానే తలకిందులుగా అయిపోతుంది. అలాంటి పరిస్థితి నీకు మేము ఎప్పుడు కూడా తీసుకొని రాను. ఎప్పటికైనా ఈ ఊబిలో నుండి నువ్వు బయటపడు. ఇకనైనా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కూడా మంచి మనసుతో, ఏదైనా సరే నాకు దక్కుతుంది, భగవంతుడు ఇచ్చాడు అనే నమ్మకంతో, ధైర్యంతో ముందడుగు వేస్తూ ఉండు. నీకు నీ కల తప్పకుండా సహకారం కాలేదు అంటే అది కేవలం నీ తప్పే. నువ్వు దాని గురించి నిర్లక్ష్యం చేస్తున్నావు.
ఇక నుండి విపరీతమైనటువంటి మంచి దృష్టితో కష్టపడాలని అనుకొని నీ మనసుకు నువ్వే నచ్చ చెప్పుకొని ఏ ఆలోచనలు పెట్టుకోకుండా నిరంతరం నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టిని సారించు. తప్పకుండా అందులో విజయం సాధిస్తావు. అలా కాకుండా నువ్వు ఏ పని కూడా మొదలు పెట్టకముందే ఆ పని నాకు అవుతుందా లేదా, అది నాకు జరుగుతుందా లేదా, ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ఉద్యోగం కోసం చదువుతున్నావు అంటే నువ్వు పూర్తిగా మనస్ఫూర్తిగా మనసు పెట్టి అంటే ఆ ఉద్యోగం కోసం నువ్వు ప్రయత్నించాలి. ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలన్నిటినీ నువ్వు తప్పకుండా నేర్చుకున్న తర్వాత పూర్తిగా నీకు ఆ సబ్జెక్ట్ అనేది వచ్చిన తర్వాత నువ్వు భగవంతుడిపై భారం వేయాలి. అలా కాకుండా గాల్లో దీపం పెట్టి ఆరిపోకూడదు అంటే ఎలా చెప్పు? నువ్వు కష్టపడి చదివితేనే నీకు ఏదైనా సాధించగలవు, నువ్వు ఆ పరీక్షలో నెగ్గగలవు. అలా కాకుండా నాకు తప్పకుండా ఉద్యోగం రావాలి, నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను అయినప్పటికీ నాకు రావడం లేదు అని చాలామంది నాకు మెసేజెస్లో పెడుతూ ఉంటారండి, కామెంట్ రూపంలో. అలా చాలామంది పెడుతున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏదైనా మనం గట్టి ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నంలో మనకు ఎటువంటి లోపం లేకుండా పూర్తిగా మనం ఆ భగవంతుడిపై విడిచిపెట్టాలి. లోపం లేకుండా ఉంటేనంటే మనం ఏదైనా కష్టపడి చదివితేనే అందులో విజయాన్ని సాధించగలవు. ఆ ఫలితం అనేది ఆ ప్రతిఫలం అనేది ఆశించకుండా చదవాలి. అప్పుడు ఫలితం అనేది మనకు భగవంతుడు తప్పకుండా అందిస్తాడని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏదైనా ఒక బిజినెస్ కానీ ఇంకా ఏదైనా కానీ ఒక పనిని మనం చేసేటప్పుడు అందులో మనకు విజయం అంటే ఆ పని పూర్తిగా మొదలు పెట్టక ముందుకే మాకు అంత అమౌంట్ రావాలి, ఇంత డబ్బు రావాలి, ఇంత మాకు లాభం రావాలని చాలామంది కలలు కంటూ ఉంటారనమాట. అలాంటి వారందరికీ ఒకటే, ఏదైనా సరే మీరు కష్టపడనిదే ఫలితం రాదు, కష్టే ఫలి. నువ్వు ఆ పనిని పూర్తిగా మొదలుపెట్టు, ఆ పనిని పూర్తిగా చేసేసేయి. అలా చేసినాడు ఆ ఫలితాన్ని భగవంతుడి పైన ఆశించు, భగవంతుడు నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు. అలా కాకుండా మొదటికే మోసం అంటే నువ్వు మొదటికే ఏది చేయకుండా నాకు ఈ పని జరగదు, నేను ఎంతో దురదృష్టవంతుడిని, ఎంతో దురదృష్టవంతురాల్ని, అందరికీ బాగా జరుగుతుంది, నాకే ఎందుకు ఉద్యోగం రావట్లేదు, నాకే ఎందుకు వ్యాపారంలో ఇన్ని నష్టాలు, నేనే ఎందుకు లాభాలను గడించలేకపోతున్నాను అని చాలామంది మీరు అనుకుంటూ ఉంటారు. అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి. ఈరోజు నువ్వు ఈ పని మొదలు పెట్టాలన్న రోజు ఈరోజు అనుకుంటే తప్పకుండా ఈరోజే చేయాలి. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అంటే సరిపోదు. ఏ రోజు పని ఆ రోజే చేయాలి. నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే ఆ పని ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ కూడా పూర్తవ్వదు. ఒక పని మొదలు పెడితే పూర్తిగా ఆ పనిని చివరి వరకు చేసిన తర్వాత ప్రతిఫలం తప్పకుండా మనకు భగవంతుడు ఇస్తాడన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఫలితాన్ని మీరు ఆ మిరాకిల్ని చూస్తారనమాట. తప్పకుండా మీ జీవితంలో జరిగేటువంటి ఆ మిరాకిల్ని తప్పకుండా మీరు పొందుతారు. మనం ఏ భగవంతుడిని అయితే మనస్ఫూర్తిగా నమ్ముతామో ఆ భగవంతుడిపై భారం వేసి పూర్తిగా మనకు రాత మారిపోవాలి అని భగవంతుని మనం వేడుకోవాలి. తప్పకుండా మీకు రేపటి రోజున ఒక మిరాకిల్ అనేది మీరు చూడబోతున్నారు. అంటే మీ పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారు అనేటువంటి ఆ వార్త కావచ్చు, మీకు ఉద్యోగం వస్తుందనేటువంటి ఆ వార్త కావచ్చు, లేకపోతే మీకు ఏదైనా కానీ అంటే మంచిగా మనం వ్యాపారంలో అభివృద్ధి ఇంకా జరుగుతుంది అనే ఒక మిరాకిల్ అనమాట. అంటే ఎన్నో రోజుల నుంచి జరగనటువంటి ఒక అద్భుతం అనేది మీకు తప్పకుండా జరుగుతుందని ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను. నువ్వు దృష్టిని సారించు, తప్పకుండా నీకు విజయం సాధిస్తావు. నేను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, రేపటి రోజున ఒక మిరాకిల్ని చూడబోతున్నావని. ఎందుకంటున్నానంటే నీకు గతానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా రూపం ఆపేలా తిరిగి మరలా నీ లక్ష్యం వైపు నువ్వు అడుగులు వేసేలా నీకు నీ మనసుకు పూర్తిగా మార్చుకోలేకపోతున్నావు. నువ్వు వెళ్తున్నటువంటి దారి కాస్త నీకు కష్టం అనిపించవచ్చు. అలా అనిపించిన ప్రతిసారి కూడా నువ్వు నడిచేటువంటి మార్గాన్ని మార్చుకో. చేరాలనుకుంటున్నటువంటి లక్ష్యాన్ని కాదు. కాబట్టి ఇప్పటి నుంచి నీకు ఎదురైనటువంటి ప్రతి కష్టాన్ని కూడా నువ్వు దాటుకుంటూ వచ్చావుగా, ఇక నుండి నువ్వు నడిచే మార్గం అంతా సుభిక్షంగా చక్కగా పూలబాటలా అందంగా ఉంచబోతున్నాను. నువ్వు దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఎలా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అనే దాని గురించి వాటి గురించి ఆలోచిస్తూ పరుగులు పెట్టు. తప్పకుండా నీకు విజయదేవత వరిస్తుంది, అదృష్టం వస్తుంది. ఎవరైతే నిన్ను చీకొట్టారో, ఎవరైతే నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో
వారి నుంచి నిన్ను తప్పకుండా నువ్వు పొందేటువంటి విజయంతో తిరిగి మరలా నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. అప్పటి వరకు మౌనంగా ఉండు. నీ విజయమే నీకు గెలుపు. సంతోషంగా ఉండు అని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.